హలో ఎవ్రీవన్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకుందాం అనుకున్నాం కదా. సో అదేంటంటే, జనరల్గా మీరు విష్ణు సహస్రనామం వినే ఉంటారు కదా. సో అసలు విష్ణు సహస్రనామం అంటే ఏంటి, అందులో ఒక చిన్న శ్లోకం చెప్తాను, దాని మీనింగ్ కూడా చెప్తాను. సో విష్ణు సహస్రనామం అంటే ఏం లేదు, విష్ణువుకి 1000 నామాలు ఉంటాయి. సో ఆ నామాల్ని ఈ శ్లోకాల్లో క్లియర్గా చెప్తారనమాట. సో ఇప్పుడు మనకు చిన్న శ్లోకాన్ని తీసుకొని మీకు చెప్తాను. ఇది మీరు వినే ఉంటారు. క్షీరోద్ధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైక్తకే మౌక్తికానాం మాలా క్లుప్త సనస్త స్ఫటికమణి నిభై మౌక్తికర్ మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపర విదిచతై ముక్త పీయూష వర్షై ఆనందీన పునీయాడర నలినగత శంఖపానేర్ ముకుంద. ఓకే, జనరల్గా ఈ శ్లోకం వినేటప్పుడు మనకు అర్థం కాదు. సో ఇది చదవడం వల్ల చెప్పడం వల్ల ఏంటంటే ఇది టంగ్ ట్విస్టర్స్లా ఉంటాయి. సో యూజువల్గా ఈ పర్టికులర్ చెప్పడం వల్ల ఏమవుద్దంటే మీ బాడీలో వైబ్రేషన్స్ కానీ నర్వ్ యాక్టివేషన్స్ కానీ అవుతుంటాయి అన్నమాట. సో అందుకే మనకి ఇంగ్లీష్ లేదు అంటే హిందీ ఇలాంటి డిఫరెంట్ లాంగ్వేజ్లో లేనిది మన సంస్కృత్ లాంగ్వేజెస్లో ఉంటాయి. అందుకనే ఆ పర్టికులర్లో ఆ మాడ్యులేషన్లో చదువుతున్నప్పుడు మీకు ఏంటంటే ఆ వైబ్రేషన్స్ అన్నది మీ బాడీలో అన్ని నర్వ్స్ కానీ చాక్రాస్ అంటారు, కొన్ని చాక్రాస్ని కానీ యాక్టివ్ చేస్తాయి అన్నమాట. సో దీనివల్ల మీకు చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. సో ఫస్ట్ దీని మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. సో యూజువల్గా మనం ఏంటి క్షీరోద్ధన్వత్ ప్రదేశే అన్నాం అంటే, సో మనకేంటంటే చుట్టూరుగా మొత్తం పాల సముద్రాల్లాగా ఉండేదన్నమాట. అండ్ శుచిమణి వెలసెట్ సైక్త కేర్ అంటే ఒక డైమండ్స్ లాంటి ఒక పెద్ద పెద్ద వజ్రాలు వైడూర్యాలు ఉండే చోట్లో మౌక్తికాన మాల క్లుప్త సనస్థ అంటే పర్ల్స్ని ధరించేవాడు, అంటే ఆ ముత్యాలు పగడాలు అన్నీ ఉండే చోట స్ఫటిక మణి నిభైర్ మౌక్తికైర్ మండితాంగ అంటే ఎన్నో చెప్పాను కదా, ముత్యాలు పగడాలు క్రిస్టల్స్ ఇలాంటి చాలా వెలుగొచ్చే ఒక కాంతివంతమైన వస్తువులు కానీ శుభ్రై రభ్రై రథభ్రై అంటే తెల్లటి పాల కేంద్రాల్లో ఉండే ఒక క్లౌడ్స్ నుంచి కానీ రుపర విరిచితై అంటే ఒక పెద్ద ఆర్చ్ లాంటి హోరింగ్ నుంచి దాంట్లోంచి చూసేలాగా ముక్త పీయూష వర్షై అంటే తన దగ్గర ఉండే అమృతాన్ని విరజిల్లేవాడు. ధరి నలిన గద అంటే శంకు చక్రాల కమలాలని పట్టుకొని ఉండేవాడు. శంఖపానేర్ ముకుంద ఆ ముకుందుడు, ఓకే, అంటే ముక్తిని ప్రసాదించేవాడు అని అతన్ని ఎన్నో విధాలుగా మరెన్నో పేర్లతో అతన్ని కొలుస్తారు, పిలుస్తారు. సో అదే మన వీడియో చూసారు కదా.